హాయ్ అండి అందరికి. మీరు ఎంతగానో అడుగుతున్న బియ్యం పిండి దోశ చూపిస్తున్నారు. అయితే ఓన్లీ బియ్యం పిండి ఇది. ఒక్కోసారి మినపాపు కూడా పోసి పట్టిస్తాం, కానీ ఈసారి అయితే ఓన్లీ బియ్యం పిండే పట్టించినాము. ఇప్పుడైతే ఒక బౌల్లోకి కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకొని కొద్ది వాటర్ పోసుకుంటా మన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం చిక్క ఉంది కాబట్టి మళ్ళీ వాటర్ పోసి కలుపుతున్నా. మరీ పల్చ ఉండదు, మరీ చిక్క ఉండదు. మనకు దోశ ఇట్లా ఉండాలి. బ్యాటర్ అనేది పల్చ ఉంటే దోశ అనేది సరిగా రాదు. చిక్క ఉంటేనేమో దోశ కాలక మందంగా ఉండి పిండి ఉంటది. పెనం పెట్టుకొని పెనం మాత్రం బాగా వేడెక్కలాగా చూసుకోవాలి. పొగలు వెళ్తుండగా అప్పుడు నూనె వేసి ఉల్లిపాయతో పెనం మొత్తం అప్లై చేయాలి. ఏడ కూడా గ్యాప్ ఉంచొద్దు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని గ్లాస్ తోని మనం దోశ ఇట్లా పోసుకోవాలి. నేను చూపించిన విధంగా. నేనైతే పెంక వెడల్పు పోసిన దోశ. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే మాత్రం చిన్న సైజులో పోసుకోండి. ఇప్పుడైతే ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి దోశ పైన, లేదంటే దోశ అనేది సరిగా రాదు. ఒక్క నిమిషం సేపు ఉంచుకొని తీసేసి దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఒక్క నిమిషం సేపు ఉంచితే మనకు సైడ్ అనేది ఇట్లా లేచిపోతుంది. చూడు రుత్తనే దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది మొత్తం హై ఫ్లేమ్ లో వేయాలి. లో ఫ్లేమ్ లో పెడతాం అస్సలు దోశ అనేది రాదు. ఇప్పుడు రిటర్న్ వేసుకొని మరో నిమిషం సేపు కాల్చుకుంటే పర్ఫెక్ట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ దోశ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది. తొందర టిఫిన్ గా చేసుకోవాలంటే ఈ దోశ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా గాలిందో. ఇది తీయగానే పల్లెములు అయితే వేద్దండి. కొంచెం పక్కకు పెట్టేసి ఆవిరి పోయినాక పల్లెములు వేసుకుంటే మంచిగా ఉంటది. ఇది ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.